వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నాయన్ నరేష్ నా పేరు. మాది ఇక్కడే పక్కరబంటి ఉన్న ఉప్పుగల్ గ్రామం మాది. రోజువారీగా నేను గన్పూర్ నుంచి ఉప్పుగల్లు వెళ్ళే క్రమంలో ఈ మార్గ మధ్యంలో సస్త్రో అనే ఒక ప్రైవేట్ కంపెనీ ఇక్కడ ఉంది. ఇక్కడ అతిపెద్ద సమస్య ఏంటంటే ఇక్కడ ట్రాఫిక్ సమస్య. ఎందుకంటే వాహనాలు ఈ కంపెనీకి వచ్చే వాహనాలను మొత్తం పూర్తిగా రోడ్డుపైనే పార్కింగ్ చేయడం వల్ల నైట్లలో లారీలకు సంబంధించి హెవీ లైట్లు వేసుకొని ఉంటారు. ఇతర వాహనాలు వచ్చినప్పుడు వారికి తాకడం కూడా జరిగింది. గతంలో కూడా ఇదివరకు ఒక 10 నుంచి 15 రోడ్డు ప్రమాదాలు కూడా ఇదే స్పాట్లో జరిగినాయి. స్టేషన్ గన్పూర్ చెందిన ఒక మహిళ కూడా ఇదే లారీ ముందుకు రావడంతో అదుపు తప్పి ఆటో ట్రాక్టర్ ఎదురుగా గుద్దుకోవడం వల్ల ఒక మహిళ కూడా చనిపోయింది. ఎన్నిసార్లు చెప్పినా కానీ ఈ కంపెనీ యాజమాన్యానికి ఇక్కడున్న సెక్యూరిటీ వ్యవస్థకు మాత్రం కనీసం పేనుబారినట్టుగా ఉండలేదు. మొద్దుబారిపోయిన శరీరాలు లెక్క అయిపోయింది వాళ్ళ పరిస్థితి. ఇంకో విషయం ఏంటంటే నిన్న జరిగిన సంఘటన, నేనే గన్పూర్ నుంచి నా పనులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న క్రమంలో లారీ పూర్తిగా అడ్డం రావడం జరిగింది. బ్రేక్ కొట్టడంతో నేనే కింద పడిపోయి చుట్లో తప్పించుకున్న ప్రమాదం నుంచి. ఏంది ఇలా అని చెప్పి ఇక్కడికి వచ్చి సెక్యూరిటీ వాళ్ళని సంప్రదిస్తే నాతో దురుసుగా ప్రవర్తిస్తూ బూతులు మాట్లాడుతూ ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపోరా, ఎక్కడ చెప్పుకుంటావో చెప్పుకోపోరా అనే దుర్భాషలాడుతూ నా మీద దాడికి కూడా ప్రయత్నం చేసిండు. నేను సరే రాత్రిపూట ఒక్కడనే ఉన్నా అని చెప్పి నేను ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. ఈరోజు ఉదయం కూడా నేను వివిధ సోషల్ మీడియాలలో ఈ యొక్క కంపెనీ దగ్గర ఉన్నటువంటి సమస్యను లేవనెత్తితే కూడా ఇప్పటికి కూడా కొంతమంది బెదిరిస్తూ నువ్వు సోషల్ మీడియాలో పెట్టడం అవసరమా, నువ్వేం చేస్తావో చేసుకో, మేము చేసేది చేస్తామని చెప్పి ఇప్పటికి కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారు. వారికి చెప్తున్న అధికారులు ఉన్నారు, రవాణా శాఖ కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, ఇక్కడే ఉన్న స్టేషన్ గన్పూర్కి సంబంధించి మా ఆర్డీఓ గారు కావచ్చు, స్థానిక కార్యదర్శి గారు మీ వెంటనే ఇక్కడ నోటీసులు ఇచ్చి ఇక్కడ సమస్యను పరిష్కరించి వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా ఒక వాహనదారుడిగా కోరుకుంటున్నాను. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.